నారాయణాయ నమః. హిరణ్యకశిపుడు దేశకాల పరిస్థితులను బాగా తెలిసిన రాక్షసరాజు. నిజంగా ఆ ఇద్దరు అంతేనే, తెలిసినటువంటి వాళ్లే. కనుకనే ఆ సమయంలో అతడు సోదరుడి భార్య అయినటువంటి వృషాభానువుతోనూ తన తల్లి అయిన దిదితితోనూ మధురంగా ఇలా అన్నాడు. ఇక్కడ విశేషార్థం ఉంది. వీడికి మధురం అనేది వచ్చింది, ఎట్లా వచ్చిందో తెలీదు. సంపదల రూపంతో ఉండినటువంటి లోభానికి సంపదల ఎందలి లోభం. ఆ లోభం ఎప్పుడో సంపదలే కూడబెట్టుకుంటూ ఉంటాడు అంతే, దాన్ని ఎవరికి ఇవ్వడు. దాని మీదనే కూర్చుంటుంటాడు, ఎప్పుడు దాని మీదనే పడుకుంటుంటాడు. అదే సంపద అంటే. సంపదను ఎవరికి ఇవ్వడు, దాన ధర్మాలు ఏమీ లేదు. ధ్యానం తెలిసినటువంటి వీడు హరిభక్తుడు, జైవిజుడు హరిభక్తుడు. ఆయనకి ఎందుకు ఈ రూపం వచ్చేసి వాడికి అన్నీ మర్చిపోయాను. వాడు ఎక్కడ పోయిందో తెలీదు. హిరణ్యాక్షుడు ప్రతీక అంటే అసలు వాడే దానికి లోభానికి తండ్రి అని చెప్పచ్చు. ఆ సంపదలతో లభించేటువంటి భోగతృష్టకు హిరణ్యకశిపుడు ప్రతీక. కేవలం భోగానికోస్కరమే, సమాధానానికోస్కరమే, ఆ భోగము సంతోషానికోసరమే ఈ సంపదనంతా పెట్టుకునేవాడు, మిగతా దాన ధర్మాలు కాదు. ఇక భేద బుద్ధికి దితి ప్రతీక. వరే బాగున్నారు వీళ్ళు తల్లిదండ్రులంతా. క్రోధానికి వృషభానువు ప్రతీక. అంత బంధువులు అందరూ ఒక చోట. బ్రహ్మానందమందే ఆసక్తి గల ఆత్మజ్ఞానికి ఎప్పుడూ ప్రహ్లాదుడే ప్రతీక. వీళ్ల మధ్యలో ప్రహ్లాదుడు ఎట్లా పుట్టాడో చూడండి. సకల ప్రాణుల ఏకత్వానికి నృసింహస్వామి ప్రతీకలు అని గమనించాలి ఇక్కడ. ఇదే విశేషార్థము. సకల ప్రాణులకు, జీవజంతువులు అన్ని ప్రాణులకు కూడా ప్రీతి కలిగినటువంటి వాడు నృసింహస్వామి. సకల ప్రాణుల ఏకత్వానికి ఆయన ఏదైనా కావచ్చు, గుర్రం కావచ్చు, కోడి కావచ్చు, సింహం కావచ్చు, అంతా నేనే అనటానికి ఇక్కడ చూపించాడు. ఇక అన్ని చోట్ల నేనే అనటానికి కూడా దీంట్లో చూపిస్తున్నాడు నరసింహస్వామి. కానీ వీళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రనే తీసుకున్నారు. లోభానికి ఒకరు, ఇక ప్రాణం తీయటానికి ఒకరు, కడుపు మంటకు ఒకరు, ఇట్లా తీసేసుకున్నారు వీళ్ళు, ఈ ఒక రాక్షసులంతా కూడా. కానీ పరమాత్ముడు అన్ని రూపాల్లో నేనే ఉన్నానని చెప్పుకొని వచ్చారు. సాత్వికత్వానికి, ఆత్మజ్ఞాన ఆనందానికి ప్రహ్లాదుడు ప్రతీక. హిరణ్యకశిపుడు ఇలా అన్నాడు, ఓ అమ్మ, ఓ సోదరపత్ని, ఓ పుత్రురాలా, వీరుడైన హిరణ్యాక్షుడి గురించి మీరు శోకించటం మంచిది కాదు. ఏదో న్యాయం చెప్తున్నాడు. శూరులు శత్రువులను ఎదుర్కొని మరణించటం గొప్ప శక్తి, కీర్తించదగ్గ విషయం కదా. మనమంతా కీర్తించాలి కానీ దుఃఖించకూడదు. అటువంటి మరణాన్ని శూరుడు కోరుకుంటూ ఉంటారు కదా. నిష్టగల ఓ తల్లి, ప్రారబ్ధ కర్మ చేత ప్రాణులు ఒక చోట కలుసుకొని మళ్ళీ విడిపోతూ ఉంటాయి. దాహం కోసం వచ్చినటువంటి బాటసారులు దాహం తీర్చుకొని ఎవరి మార్గంలో వారు వెళ్ళిపోతారు. సంసారంలోని జీవులు కూడా అంతే. ఆత్మకాలానికి అతీతమైనది, వినాశం లేనిది, పాపపుణ్యాలు లేనిది, సర్వవ్యాపకము, సర్వజ్ఞము, ప్రకృతికి అతీతమైనది. అటువంటి ఆత్మ త్రిగుణాల కార్యాలైనటువంటి దేహాలను విరివిగా సృష్టించి సూక్ష్మ శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది. మీరు బాగా కదులుతున్నప్పుడు దానిలో కనిపించేటువంటి చెట్ల యొక్క బింబం కూడా కదులుతున్నట్లుగానే కనిపిస్తుంది. మీరు కదులుతుంటే చెట్లంతా వెనక్కి వెళ్ళినట్టుగా అవి కూడా కదులుతున్నాయని. అలాగే గుణకార్యాలైన విషయాల కారణంగా మనస్సు చలించినప్పుడు ఏ వికారాలు లేనిదే అయినా ఆత్మ మనస్సుతో సమానంగా వికారాలు
కలిగినట్లు భావిస్తుంది. నా మనసు చెడిపోయిందండి. మనస్సు ఎప్పుడూ చెడిపోదు. వికారాలు కలిగి ఉన్నావు కాబట్టి ఆత్మ శుద్ధము లేదండి. ఆత్మ ఎప్పుడూ శుద్ధంగా ఉంటుంది. శుద్ధం అనేది లేనే లేదు దానికి. అది అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ పరమాత్ముడు. దానికి నేను మనస్సు అని చెప్పుకుంటున్నాము తప్పితే పరమాత్ముడు రూపం అది, మన రూపమే లేనటువంటిది. నారాయణాయ నమః.